చాలాసార్లు చెప్పాను కదా మీకు, మా పల్లెటూర్లలో వారానికి ఒక్కసారి సంత జరుగుతది అని చెప్పి. అయితే సంతలో చాలా తక్కువగానే ఉంటాయి ఈ కుండలనేటివి. నేను డిఫరెంట్‌గా కనిపించినప్పుడంతా గూడా తీసుకొస్తా ఉంటాను. ఈ వీడియోలో ఏంటి అంటే, కుండలను ఎలా సీజనింగ్ చేయాలి, వంట గూడా ఎలా చేసుకోవాలి అన్నది కూడా పూర్తి వివరంగా కూడా చూపిచ్చాను. ఈ వీడియో చూస్తే ఏ వీడియో కూడా మీరు మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. హాయ్, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఏంటంటే నా దగ్గర ఉన్న కుండలన్నీ కూడా ఇవే అనమాట. మొత్తం కూడా వాటర్తో నింపేసేయాలి. బాగా ఎంత బాగా నానబెడితే అంత బాగా ఎక్కువ రోజులు పగలకుండా చిట్లకుండా బాగా వస్తాయన్నమాట. నేను అప్పుడప్పుడు కలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా ఒకసారి సీజనింగ్ చేసుకుంటున్నాను. ఏంటంటే మొన్న కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ నాకు బాగా ఎక్కువగా కనిపించాయి. ఇంకా ఎప్పుడు బాండి తెచ్చుకుందాం అనుకోని ఈ బాండి అయితే తీసుకొచ్చుకున్నాననమాట. ఇంకా బోలెడన్ని ఉన్నాయి కానీ మా ఇంట్లో దండిగానే ఉన్నాయి. ఇంకా వాటిని వాడితే సరిపోతుందిలే, ఇంకా మిగతావి ఎందుకు, అవి పోయిన తర్వాత తెచ్చుకుందాము అని అనుకున్నాను. ఇంకా ఇప్పుడైతే బాండి తెచ్చుకున్నాను. నా దగ్గర పెన్నము, తర్వాత బిర్యానీ హండి ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా తర్వాత పెరుగుకు కూడా నేను ఈ కుండలే వాడతాను. చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బో! ఈ కుండలను మెయింటైన్ చేయడం చాలా కష్టము. గ్యాస్ గూడా బోలెడంత అయిపోతది. ఎందుకులే వీటితో అని అనుకుంటారు. అయితే ఒక్కసారి యూజ్ చేయండి. ఆ టేస్ట్ మాత్రం అస్సలు మర్చిపోలేదు. గ్యాస్ మాత్రం ఎక్కువ పడతది అనుకుంటున్నారు కదా! వన్స్ ఒక్కసారి వేడయింది అంటే మట్టి పాత్ర, ఇంకా మనం దించినా గూడా అలానే చాలా సేపటి వరకు ఉంటాయన్నమాట. మనము వంట చేసి పెట్టినా కూడా వేడి అనేది అలానే ఉంటది. చాలా సేపటి వరకు ఉంటదండి. అయితే ఏంటి అంటే మట్టి కుండలను కొంచెం సీజనింగ్ చేసి వీటిని కడిగే విధానం కూడా ఒకటి ఉంటదనమాట. అది ఎలానో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే మనం నీళ్ళలో 12 అవర్స్ కానీ 15 అవర్స్ కానీ బాగా నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత బయటికి తీసేసి మొత్తం మునిగేలాగా నీళ్లు పోసేసుకొని నానబెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మొత్తం అయితే మునిగేలాగా నీళ్లు పోసి పెట్టుకోవాలి. అలా మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 15 అవర్స్ ఉన్న తర్వాత మనం బయటికి తీసేసి బయట పెట్టేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని దీనికి మనము స్టీల్ పీసు అలా ఏవి వాడకూడదండి. ఎందుకంటే మట్టి పాత్ర కదా, అందుకని చెప్పేసి స్టీల్ పీస్ కానీ సబ్బులు కానీ ఇవన్నీ కూడా యూజ్ చేయకూడదు. మనం వన్స్ ఒకవేళ సబ్బు వాడినా కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి సబ్బులు అవి ఏమీ అవసరం లేదండి. అయితే మనం ఉప్పు వేసేసుకొని తర్వాత ఇలా టెంకాయ కొడుతూ ఉంటాం కదా, పైన పిలకలాగా వస్తుంది. మనకి ఈ మధ్య దొరకట్లేదు కానీ అందుకని మీకు చెప్తున్నాను. టెంకాయలు కొట్టేటప్పుడు పిలకలా ఉంటుంది కదా, ఆ పిలకను తీసేసుకొని ఇలా వాష్ చేసేసుకోండి. ఎందుకంటే మనం పిలకతోనే కొడతాం కాబట్టి ఆ పిలక ఉంటుంది కదా, ఆ పిలకతోనే క్లీన్ చేసేసుకోవాలి. ఏంటంటే ఈ మధ్య మనకు టెంకాయ పీస్ తీసే వస్తున్నాయి. పీస్ తీయకుండా అయితే రావట్లేదు కదా, మనకు అంతగా దొరకట్లేదు. అందుకని చెప్పి ఆ మెథడ్ అయితే చెప్పానన్నమాట. ఇలా బాగా కడిగి పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెంసేపు ఎండకు ఆరనివ్వాలి. ఒక గంట సేపు అలా ఎండకు పెట్టేసుకోవాలి. అలా ఎండకు పెట్టేసుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్ అయిపోతాయండి. తర్వాత ఏంటంటే కుక్ చేసే కంటే ముందే ఈ స్టెప్ యూస్ చేసుకోవాలి. మీ ఇంట్లో గంజి అలా ఉంటే గంజి నీళ్ళైనా పోయండి, లేదా బియ్యం కడిగిన నీళ్ళైనా పోయండి. నేనేంటంటే స్ట్రాంగ్గా అవ్వడానికి అని చెప్పేసి దాంట్లో కొంచెం బియ్యం, దీంట్లో కొంచెం బియ్యం, అలా 4 దాంట్లలో బియ్యం వేసుకున్నాను. వేసుకొని నీళ్లు వేసేసుకొని బాగా మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను చాలాసేపు ఏం మరగబెట్టలేదండి, తొందరగానే బాయిల్ అయిపోయింది. ఎప్పుడైనా కూడా మట్టి పాత్రలు కొంచెం వేడయ్యేంత వరకే కొంచెం లేట్ అనిపిస్తుంది. వన్స్ వేడైన తర్వాత మన ఏ డిష్ అయినా కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఇలా అన్నిట్లో బియ్యం వేసేసి బియ్యం బాగా ఉడికేంత వరకు అయితే స్టవ్ మీదనే పెట్టేశాను. మనము పెరుగు కుండలు అవి ఉంటాయి కదా, అవి ఏం అవసరం లేదు. ఎందుకంటే మనము పొయ్యి మీద పెట్టాం కదా, అందుకని చెప్తున్నాను. పెరుగు కుండలను మాత్రం ఒక 12 అవర్స్ నానబెట్టేసుకొని దాంట్లో కాస్త వేడి నీళ్ళు పోసేసుకొని ఆ తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనము ఎప్పుడు స్టవ్ మీద పెట్టి వండేసుకుంటూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి ఇందులో రైస్ వేసేసుకొని ఆ తర్వాత బాగా కుక్ అయ్యేంత వరకు పెట్టేసి ఆ నీళ్ళని చల్లారేంత వరకు, అంటే మనము స్టవ్ నుంచి దించిన తర్వాత ఆ నీళ్ళని చల్లారేంత వరకు వాటిలోనే పెట్టి ఆ తర్వాత కడిగేసుకోవాలి.
ఇలా కడిగేయడం వల్ల ఏంటి అంటే చిట్లకుండా ఉంటాయి. బాగా మట్టి పాత్రలు అనేటివి బాగా స్ట్రాంగ్ అయిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దించినాక కూడా రైస్ ఎలా ఉడుకుతుందో. తర్వాత నేను ఈ పెనం కూడా వాడతాను కదా, అందుకని చెప్పేసి కొంచెం రైస్ పెట్టేసి ఈ పెనానికి కూడా పెట్టేశానమాట. నేను ఆల్రెడీ బిర్యానీ హండి అవి వాడాను, అందుకని చెప్పేసి ఎక్కువ నీళ్ళు కూడా పీల్చుకోలేదు చూడండి. ఇంకా కడిగేసి ఎండకైతే పెట్టేశాను. పెట్టిన తర్వాత మళ్ళీ ఇది ఒక్కటి లాస్ట్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇంకా ఆయిల్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనితో ఇంకా మనము ఏదైనా కూడా వండేసుకోవచ్చు. మనం వండినా కూడా మట్టి వాసన అనేది రాకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనము ఎంటీగా అయితే కుండలను పొయ్యి మీద పెట్టకూడదండి, ఎందుకంటే తొందరగా పగిలిపోతాయి. అందుకని చెప్పేసి ఏదైనా వేసి, ఇప్పుడు ఆయిల్తో చేయాలనుకోండి ఆయిల్ వేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత నీళ్ళతో చేసుకుంటున్నాం అనుకోండి, నీళ్ళు వేసి పెట్టేసుకోండి. అలా అయితే పెట్టేసుకోవాలి కుండలను. ఇంకా ఇందులో ఏది చేసినా కూడా మినరల్స్ అనేటివి పోకుండా ఫుడ్ మాత్రం సేఫ్గా ఉంటుందన్నమాట. మనం ఏ అల్యూమినియంలో వాడకుండా, ఏవి అంటే స్టీల్ పాత్రలు వాడకుండా ఇలా వాడుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఇవాళ ఏంటి అంటే నేను ముక్కల పులుసు అయితే చూపిస్తున్నాను. అంటే కందిగింజల ములక్కాయ పులుసు అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే. పక్కననేమో వేడివేడిగా అన్నం వండుకోవాలని చెప్పేసి పక్కన కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకా ఫస్ట్ ఏంటంటే ఇందులో తిరువాత గింజలు వేసేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. తర్వాత టమాటోలు వేసేసుకొని ఆ తర్వాత ఒక పచ్చిమిరపకాయ వేసి బాగా కుక్ చేసుకోవాలి. చాలా తొందరగా అయితే మగ్గిపోయిందండి దీంట్లో. తర్వాత ఇవి మునక్కాడలు ఉంటాయి కదా, అవైతే వేసేసుకోవాలి. కాస్త పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మామూలుగా ములక్కాడలు ఉడకాలంటేనే చాలా టైం పడుతుంది కదా, కానీ ఇందులో అయితే ఎంత తొందరగా ఉడికిందో అండి. తర్వాత తగినంత కారం వేసేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకొని కాస్త కుక్ చేసుకోవాలి. ములక్కాడలు ఒక 50% అలా కుక్ అయిన తర్వాత ఇందులో కందిగింజలు అయితే వేసేసుకోవాలి. ఇంకా నాకు మొన్న బయటికి వెళ్తే కందిబుడ్డలు ఉంటాయి కదా, అవైతే దొరికాయండి. అందుకని చెప్పేసి గింజలన్నీ కూడా ఒలిచేసి కందిగింజలు అయితే కర్రీ అయితే చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా బాగా కుక్ అయిన తర్వాత ఫైనల్గా ధనియాల పొడి, తర్వాత కొబ్బరి పొడి వేసేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే మునక్కాయల కందిగింజల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పక్కన వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మామూలుగా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. నేను ఆఫ్ చేసినా కూడా ఉడుకుతానే ఉంది చూడండి. చాలాసేపటి వరకు వేడిగానే ఉంటుంది ఇందులో వండుకుంటే. ఇలా వేడి అన్నంతో ముక్కల పులుసు వేసుకొని తింటా ఉంటే ఏ నాన్ వెజ్ కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది. మట్టి పాత్రలు వాడేటప్పుడు కొన్ని విషయాలు మైండ్లో పెట్టుకుంటే చాలా ఈజీగా వాడుకోవచ్చు. మనం స్టీల్ పాత్రలో ఎలా అయితే కుక్ చేస్తామో అలానే కుక్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఎంటీగా ఉండే మట్టి పాత్రలు అయితే అసలు పెట్టకూడదు అనమాట. స్టవ్ మీద డైరెక్ట్గా ఏదైనా ఆయిల్ కానీ వాటర్ కానీ పోసి పెట్టాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం కడిగేటప్పుడు కూడా వాటిని ఉప్పు వేసి కడగాలి. మరీ ఎక్కువ జిడ్డు ఉంది అంటే అప్పుడు ఏం చేయాలంటే వేడి నీళ్ళు పోసి కడగాలి. ఇలా చేపల పులుసు అలా చేసుకున్నప్పుడు వాసన వస్తూ ఉంటుంది కదా, అప్పుడు వేడి నీళ్ళు వేసేసి కాసేపు అలా పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఉప్పుతో క్లీన్ చేసుకుంటే ఏ వాసన కూడా ఉండదన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.